ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణంలో యెషయా గ్రంథం 49వ అధ్యాయం పరిశుద్ధ వచనంలో 8వ వచనం నుండి మనం చదువుతున్నాను. ఐ మస్ట్ సే ఆల్ ద వర్సెస్ దట్ we read in the first reading, they are full of promise, they are full of hope filled. ఉదాహరణకు 9వ వచనంలో ఈ విధంగా ప్రవక్త చెప్తున్నాడు, నేను బందీలతో మీరు స్వేచ్ఛగా వెళ్ళుడు అని చెప్పేదను. అలాగే 10వ వచనంలో వారికి ఇప్పటి నుండి ఆకలి తర్వాత దప్పికలు ఇక ఉండవు. ఇక 11వ వచనంలో నేను కొండల గుండా మార్గము ఏర్పాటు చేస్తాను. అలాగే చాలా ముఖ్యమైనటువంటి వచనాన్ని మనం చూస్తాం. స్త్రీ తన బిడ్డను పసికందును మర్చిపోతుందేమో తెలియదు, కానీ నేను మాత్రము మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను అనే మాటల్లో మనం మొదటి పట్టణం ద్వారా వింటున్నాము. ఇక సువిశేష పట్టణంలో కూడా తండ్రికి కుమారునికి ఉన్నటువంటి సంబంధాన్ని మాట్లాడుతూ నా తండ్రి పనిచేస్తున్నాడు, నేను కూడా నిరంతరం పనిచేస్తున్నాను అనే మాటలు మనం వింటాం యోహాను సువార్తలో. కొన్నిసార్లు మన జీవితం ఎక్కడో స్టక్ అయిపోయింది, మనల్ని ఎవరు పట్టించుకోలేదు, దేవుడు మనల్ని వదిలిపెట్టాడు అని అనుకుంటాం, కానీ మనకు తెలియకుండానే మన జీవితాన్ని చక్కదిద్దుతూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క తపస్కాలంలో మనము చేసేదల్లా దేవుని పైన విశ్వాసము ఉండి నమ్మకము ఉండి అచంచలమైన నమ్మకంతో దేవుని పైన ఆధారపడి జీవించడము మర్చిపోకూడదు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.